హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు చాలా ఈజీగా అండ్ టేస్టీగా లైట్గా ఉండే ఉగ్గాని రెసిపీని అయితే చేసుకుందాం. ఇది రాయలసీమ స్టైల్ ఉగ్గాని రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ లైట్గా కూడా ఉంటుందండి. సో ఒక్కసారి మీరు నా స్టైల్లో ట్రై చేయండి. దీనికోసం ముందుగా బొరుగులు మొరమరాలు అని కొన్ని దగ్గర పిలుస్తూ ఉంటారు. వాటిని తీసుకొని ఒక 4 కప్పులు బాగా శుభ్రం చేసుకోండి, 2-3 సార్లు కడుక్కొని. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు పుట్నాలు, ఒక 4-5 వరకు ఎండుమిరపకాయలు, చిన్న ఎండు కొబ్బరి ముక్కను కూడా వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇందులోకి మినప్పప్పు, శనగపప్పుని ఒక్కొక్క స్పూన్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత చిటికెడు ఇంగువాని, అలాగే 4-5 పచ్చిమిరపకాయ తరుగుని, గుప్పెడు కరివేపాకుని, అలాగే పెద్ద ఉల్లిపాయ తరుగుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటా తరుగును కూడా వేసి బాగా వేపుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది. ఈ టమాటాని పూర్తిగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న బొరుగులు, అదే మొరమరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో వేసుకొని అన్ని వైపులా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొరమరాలు అన్నీ కలిస్తేనే బాగుంటాయి, లేకపోతే ఉప్పు ఒకదానికి అంటి ఉప్పు ఒకదానికి అంటకుండా ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా కలిసేలా కలుపుకోండి. ఇక నేను చూపిస్తున్న విధంగా. మళ్ళీ మెత్తగా అయిపోతాయండి, గట్టిగా కలపకండి, కొంచెం మెల్లగానే కలుపుకోండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఏదైతే ఉందో ఆ పప్పుల పొడిని ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. వాళ్ళ సైడ్ ఇది పప్పుల పొడి అంటాం, మన సైడ్ పుట్నాల పొడి అంటాం. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇష్టమైన వాళ్ళు దీని మీద నిమ్మకాయ రసాన్ని చల్లుకోవచ్చు, లేకపోతే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎండుమిరపకాయల కారం యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.